కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్తులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. నిన్నటి నుంచి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామస్తుల నిరసనలతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం పోలీస్ వాహనంపై గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. నిన్న 5 గంటల పాటు ఆర్డీఓని నిర్బంధించారు గ్రామస్తులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయమంటూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ని. విఘ్నేష్, చెప్పండి, ఎవరైనా గ్రామస్తులతోటి సంప్రదింపులు చేసే పరిస్థితి ఉందా? ఆ ప్రయత్నాలు ఏమన్నా అధికారులు చేస్తున్నారా? ఏం జరుగుతోంది గ్రామంలో ఇప్పుడు? ఖచ్చితంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి 2 రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనకు కొంత ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు అయితే కొంత కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో దృష్టికి తీసుకెళ్లాము ఈ విషయాన్ని, నివేదించాము. ఈ వెంటనే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు నిలిపివేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ఒక ప్రకటన కూడా అఫీషియల్ గా వెలువడింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయానికి చర్చలకు కూడా 20 మంది రైతులను పిలిచారు. 20 మంది రైతులు కూడా కొద్దిసేపు క్రితమే కలెక్టరేట్ కు వెళ్లారు, నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు. ప్రస్తుతానికి అయితే చర్చలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళన విరమించాలని చెప్పి జిల్లా కలెక్టర్ అధికారులందరూ కూడా ఆర్డీఓ స్థాయిలో కూడా అందరూ కూడా రైతులను గ్రామస్తులను ఈ 4 గ్రామాల రైతులందరినీ కోరే పరిస్థితుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పుడు పనులు నిలిపివేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆందోళన విరమించాలని చెప్పి వీళ్ళంతా కూడా చెప్పే పరిస్థితుంది. మొత్తానికైతే 2 రోజుల నుంచి దిలావర్పూర్ అంతా కూడా అట్టుడికింది, పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. మొత్తం ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. హైవే మొత్తం దిగ్బంధం చేశారు. 2 రోజుల నుంచి రోడ్డుపైనే రాస్తారోకో చేస్తూ అక్కడే వంట వర్క్ చేస్తూ నిరసనకు దిగారు. పోలీసుల వాహనాల మీద ధ్వంసం చేసిన పరిస్థితుంది. ఇటు ఉదయం కూడా పెద్ద ఎత్తున పోలీసులు తరిమికొట్టారు. రాళ్ళు కర్రలతో కూడా కొట్టుకుంటూ వాళ్ళందరినీ తరిమి కొట్టిన పరిస్థితి. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే 2 రోజులుగా కొనసాగుతుంది. ఈ టెన్షన్ వాతావరణానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఫుల్ స్టాప్ వేసినట్లు కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం నుంచి అయితే ఇంకా ఏదైతే ఇప్పుడు ప్రకటన వెలువడినప్పుడు కూడా రేపటి వరకు ఇంకా వేచి చూసే ధోరణిలో రైతులు ప్రజలంతా ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా చాలా మంది మహిళలు రైతులంతా కూడా ఇక్కడ హైవే పైనే కూర్చొని ఉన్నారు, కళ్యాణి హైవే పైనే. వారంతా కూడా ఒక పూర్తి స్థాయిలో హామీ రావాలి, ఖచ్చితంగా దీని విషయంలో వెనక్కి తగ్గాలి ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందండి. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ.